చాలా కలకలం రేపింది. అవును. ఆ డ్యాన్స్ స్టెప్ వేసినప్పుడు మీకు నార్మల్ అనిపించింది అంతేనా? అసలు ఆనెస్ట్గా అసలు నాకు అది ఎక్కడ నాకు ఎబ్బెట్టుగా అనిపించలేదండి. అనిపించుంటే డెఫినెట్గా నేను క్లీన్గానే ఉండాలనుకుంటాము, మేమందరం కూడా అలాగే ఉంటాం. ఎవరికి అనిపించలేదు, నాకు అనిపించలే, కీతికా శర్మకి అనిపించలేదు, నా ఏడీలు ఎవరో చెప్పలేదు, ఎవరు అనుకోలేదు అసలు. అంటే నేను ఎంతవరకు నా దృష్టి ఎలా ఉందంటే ఎవరో లాగట్లేదు కదా, ఓకే తనే చేస్తుంది కదా అనే దాని మీద ఉండింది. కానీ ఇది ఏముందిలే అని అనుకున్నాను. కానీ బట్ చూసాక అనిపించింది, ఓహో దీనికి నెగిటివిటీ కూడా గట్టిగా ఉంది. బట్ పాట అయితే బాగా వెళ్ళింది సార్ ఒకటి. యా, సో ఉంది. బట్ ఏంటంటే అది అన్వాంటెడ్గా, అంటే ఎలా చెప్తారు, కావాలని కాదు, అది కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని పబ్లిసిటీ కోసం చేయలేదు. అసలు యు హాడ్ నో ఐడియా దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు. పాపం శేఖర్ మాస్టర్ కూడా 4-5 ఆప్షన్లు చూపించారండి వీటిలో. నేనేంటంటే ప్రతి సాంగ్లో ఇవే స్టెప్పులు కదా, ఏదో కొంచెం కొత్తగా చేద్దాం. ఇప్పుడు మల్లెపూలు కూడా ఏంటంటే ఏదో సరే మొత్తం ఉన్నా ఏదో కొత్తగా ఒక లుక్ ఇస్తే దీనికి ఏదో ఒక పాటకు ఒక చమక్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుందని. సో 4-5 స్టెప్పులు చూసినప్పుడు ఏంటంటే అవన్నీ నార్మల్గా ఉన్నాయి. సరే ఇదేదో ఇలా అంటుంటే ఏదో కొంచెం చూడడానికి ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది కదా అనే థాటే ఉంది తప్ప ఇది కొంచెం బ్యాడ్గా ఉందనో ఎబ్బెట్టుగా ఉందనే థాట్ అయితే అసలు లేదండి.